జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలను ప్రజా ప్రతినిధులు అధికారులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు కోరారు. కాకినాడలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 7 స్థాయి సంఘాల సమావేశాలు జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, వైస్ చైర్మన్లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాల్లో ఉపాధి హామీ, ఇరిగేషన్, విద్యా, వైద్యం, వ్యవసాయం, రోడ్లు, భవనాలు తదితర ఎజెండా అంశాలపై చర్చించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలకు సంబంధించిన సమస్యలను సభ్యులు సభ దృష్టికి తీసుకొని రాగా సంబంధిత శాఖల అధికారులు వాటికి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ సభ్యులు లేవనెత్తిన ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల గోదావరి వరదల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో ముంపు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో సాగునీటి కాలువలను ఆధునీకరించడం జరిగిందని, పంట కాలువలను ఆధునీకరణ చేయలేకపోయారని, దీనివల్ల రైతుల పంటలకు తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జెడ్పీ సీఈఓ శ్రీరామచంద్రమూర్తి, జెడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నమస్కరించుకుంటూ ఈ సభని మనకి 7 స్థాయి సంఘాలు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో 4 స్థాయి 1, 2, 4, 7 స్థాయి సంఘములకు జిల్లా పరిషత్ చైర్మన్ గా నేనే అధ్యక్షత వహించడం జరుగుతుంది. అలాగే 3వ స్థాయి సంఘానికి గౌరవ వైస్ చైర్మన్ గా బుర్రా అనుబాబు గారు, అలాగే 5వ స్థాయి సంఘానికి శ్రీమతి పొంగల్ పద్మావతి గారు, అలాగే 6వ స్థాయి సంఘ సమావేశానికి మేరుగు పద్మావత గారు అధ్యక్షత వహిస్తారు. కాబట్టి మనందరం కూడా కిందసారి మనందరం కూడా సార్వత్రిక ఎన్నికల కోడ్లో ఉన్నాం. కాబట్టి ఎటువంటి సమీక్ష జరుపుకోకుండా మనం ముగించుకోవడం జరిగింది. 2 సభల్ని కూడా, జనరల్ బాడీ అండ్ స్థాయి సంఘాలు 2 కూడా. ఈ రోజున మనకి కొత్తగా వచ్చినటువంటి ఈ సమావేశానికి మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యేలు వారు కూడా ముందుగా సభను ఉద్దేశించి వారు మాట్లాడిన తర్వాత మనం ఈ సభని సమీక్షపూర్వకంగా జరుపుకోవడానికి మీరందరూ కూడా సహకరిస్తారనేసి నేను మరీ కోరుకుంటున్నాను. నేను సభ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, స్వాతంత్రం తర్వాత రైతు ప్రతినిధులు అనేవాళ్ళు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో లేకపోవడం వల్ల ఈవేళ కోనసీమ ముఖ్యంగా ధాన్యాగారమైనటువంటి మనం ఈ కాలంలో డ్రైనేజెస్ అధ్వాన పరిస్థితిలో ఉండటం వల్ల ప్రభుత్వాలు మరి వాటికి అరకొర నిధులు ఇవ్వటం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మనకి ఇవాళ సంవత్సరాల తరబడి కుటుంబం అంతా కూడా కష్టపడి పనిచేస్తున్నా కూడా రైతుకి ఏ విధమైనటువంటి విసులుబాటు లేకుండా ఉంది. ముఖ్యంగా యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్స్ వల్ల, కౌలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల, అలాగే దేవస్థానాల్లో వ్యవసాయం చేసినటువంటి వారికి శిస్తు మాఫీ చేయకపోవడం వల్ల ఎన్నో రుగ్మతలతో ఈవేళ భారత వ్యవసాయ రంగం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. కాబట్టి మన జిల్లా పరిషత్ ద్వారా ప్రభుత్వానికి కనీసం 30%, 40% రైతులకి రిజర్వేషన్ చేయవలసిన అవసరం ఉందని మరి మీ సభ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే చర్చించామో దాన్ని ఫాలోఅప్ చేసి పూర్తి చేస్తేనే మన అందరినీ గౌరవం. కాబట్టి ఈ సభలో జరగాలని మీ అధ్యక్షతన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ దృష్టికి, అధికారుల దృష్టికి తెచ్చేది ఏంటంటే, ఈ కాలువలు డ్రైనేజీలు మొత్తం కాలువలు ముందు బండ్స్ అన్ని కూడా కనపడటం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు
ఆ బండ టచ్ చేయాలంటే ఎవరైనా భయపడేవారు. ఇప్పుడు ఆ బండ అనేది అది కాలువ బండ అవ్వచ్చు, డ్రైన్ బండ అవ్వచ్చు, ఈ బండ్స్ అన్నీ కూడా ఆక్రమణ గురైపోతున్నాయి. దీనివల్ల తీవ్రమైన ముప్పు వర్షాలు వచ్చినప్పుడు యంత్రాలు తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేయడానికి కూడా అవకాశం లేని విధంగా నిర్మాణాలు ఈ బండ మీద జరుగుతున్నాయి. కానీ ఎందుకు అధికార యంత్రాంగం అంతా కూడా కింద నుంచి పై వరకు పట్టించుకోవడంతో నాకు అర్థం కావడం లేదు. అంటే గవర్నమెంట్ నాకు శాలరీ ఇచ్చినా, మీకు శాలరీ ఇచ్చినా బాధ్యతగా ప్రజా వస్తువులను కాపాడమని మనందరికీ ఉంది. అలాంటి మనం ఈ రోజు మన కళ్ళ ముందే ఒక డ్రైన్ గట్టు, కాలువ గట్టు, ఆ 2 గట్లు చాలా ఇంపార్టెంట్ రైతాంగానికి కానీ మంచినీరికి కానీ అవి పూర్తిగా అన్యాయం కట్టారు. అందుకే జెడ్పీ వారిని అధికారులు కోరేది ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని డ్రైన్ గట్లు, అన్ని కెనాల్ బండ్లు ఆక్రమణ తీసే అది మనకు లేకపోయినా కూడా ఎక్కడ దాకా ఉందో తెలిస్తే కూడా బెటర్.